చరణ్ బర్త్డే ఫంక్షన్కి మినిస్టర్ గారు వస్తారు కదా. ఇక మినిస్టర్ గారు, చరణ్ ఏంటయ్యా నీ వైఫ్ ఏది, ఇంకా రాలేదేంటి, ఏదో పర్సనల్ పని మీద ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాను, అయినా ఇంతసేపు ఏంటి, నీ భార్య ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా ఏంటి, అడిగితే చెప్పడం లేదు అని చెప్పి మినిస్టర్ అంటూ ఇటు సుమలత చరణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇది, నీ భార్య పల్లవి వల్ల ఎంత అవమానం, ఈ మినిస్టర్ గారు కూడా చూడు పల్లవి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఇది చెప్పకుండా వెళ్ళవేంటి, కావాలని ఇదంతా మన పరువు తీయడానికి, కాకపోతే ఏంటిది, అసలు దాన్ని రాని చెప్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదే మమ్మీ అది ఎక్కడికి వెళ్ళిందో నాకు అసలు అర్థం కావట్లేదు, ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, టైంకి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక వచ్చిన వాళ్ళు కూడా, వచ్చిన గెస్ట్లు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా అయినా పుట్టినరోజుకి భర్త పుట్టినరోజు ఫంక్షన్ కన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది, అయినా ఏంటో ఈ అమ్మాయిదే పెడతాం అనుకుంటా ఇంట్లో, ఆ అబ్బాయిది ఏం లేనట్టు అనిపిస్తుందే అని చెప్పి ఒకరంటూ ఉంటే, ఇంకొకరేమో అంత గుప్పెట్లో పెట్టుకున్నట్టుంది కోడలు, పాపం అత్తగారు కూడా ఏమనలేకపోతుంది, ఇంత పెద్ద పార్టీ ఫంక్షన్ పెట్టుకొని ఇంట్లో కోడలు ఉండకుండా బయటికి వెళ్ళడం ఏంటి, మరి విడ్డూరం కాకపోతే, వీళ్ళు ఇచ్చిన చనువు కాకపోతే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట తలా ఒక్కొక్క మాట. ఆ తర్వాత ఇక మినిస్టర్ గారేమో, చూడు బాబు చరణ్, నాకు బయట కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ఇక నీ భార్య ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ నాకు లేట్ అవుతుంది, కేక్ కటింగ్ అది అయితే నేను వెళ్తాను అని చెప్పి అంటారు. సరే సార్ కేక్ కటింగ్ చేస్తాను అని చెప్పి ఇక చరణ్ కేక్ కట్ చేసి మినిస్టర్ గారికి తినిపించగానే ఇక మినిస్టర్ కూడా తినిపిస్తారు. ఇక గిఫ్ట్ ఇస్తారనమాట చరణ్కి. ఆ తర్వాత ఇక మినిస్టర్ గారు ఇలా అంటూ ఉంటారు చరణ్తోని, చూడు బాబు భార్య అంటే ప్రేమ ఉండొచ్చు, నెత్తిని పెట్టుకోవచ్చు, కానీ అలాని మన జుట్టు వాళ్ళ చేతిలో ఇవ్వకూడదు, నేను ఎందుకు ఇలా చెప్పానో అర్థమైంది అనుకుంటా నీకు, సరే బాబు ఉంటానండి, ఉంటాను అని చెప్పేసి మినిస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంట్రా ఇది, అందరితో ఇలా చెప్పించుకోవాల్సి వస్తుంది, వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక మాట అంటున్నారు అని సుమలత అంటూ ఉంటుంది చరణ్తోని. ఆ తర్వాత ఇక వచ్చిన వాళ్ళు కూడా తల వాళ్ళ తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారనమాట చరణ్కి. ఆ తర్వాత సుమలతతో ఒక ఆవిడ అంటూ ఉంటుంది, ఏంటి సుమలత ఇది, నీ కోడలు టైంకి లేకపోవడం ఏంటి, మీ కోడల దగ్గరుండి ఇదంతా డెకరేషన్ ఫంక్షన్ అంతా ఏర్పాటు చేసిందన్నారు, మా టైంకి లేదేంటి, ఊరికే అలా చెప్పారా మాకు, అసలు కోడలకి ఇంత చనువు ఇవ్వడం ఏంటి, మరి వచ్చిన వాళ్ళ దగ్గర ఇది అవమానం కాకపోతే మీకు ఎంత అవమానం ఇది, అదే నా కోడలైతే నా కాళ్ళు చేతులు విలిచి చెప్పేదాన్ని దాని పని, అయినా మీ కోడలు మీ ఇష్టం లేండి, అయినా ఫంక్షన్ పెట్టుకొని ఇంటిదిగా మీకు మీరే అవమానం తెచ్చుకోవడం అనేది నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది, తర్వాత మీ ఇష్టం, సరే ఎనీవే హ్యాపీ బర్త్డే బాబు చరణ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వచ్చిన వాళ్ళు కూడా అలా తల ఒక్కొక్క మాట అనేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఇక గిఫ్ట్స్ అన్ని పక్కన పెట్టేసి, ఏంటి మమ్మీ ఈ పల్లవి అసలు ఎక్కడికి వెళ్ళింది, బామ్మ ఈ పల్లవి నీకు చెప్పకుండా వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళింది చెప్పు, నీకు తెలిసే ఉంటుందిగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయ్యో లేదురా నాకైతే చెప్పలేదు పల్లవి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి బామ్మ అంటుంది. ఇక అప్పుడు, చూసారా అత్తయ్య గారు, నాకు మనవరాలు నా మనవరాలు అంటారు, నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, అర్థమవుతుందా దాని క్యారెక్టర్ ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు చంటి, మమ్మీ వదిన చెప్పకుండా వెళ్ళిందంటే ఏదో పెద్ద కారణం ఉంటేనే అలా వెళ్ళుంటుంది, ఊరికి అలా ఆషామాషిగా వెళ్ళదు, పెద్ద కారణం ఉండే ఉంటుంది, నాకు డ్యామ్ ష్యూర్గా నేను చెప్తున్నాను అని చంటి అంటూ ఉంటే, అవును పల్లవి ఎప్పుడు తప్పు చేయదు, తను ఏదో పెద్ద కారణం వల్లే బయటికి వెళ్ళుంటుందని నాకు అనిపిస్తుంది, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని అలా వెళ్ళే అమ్మాయి కాదు తను అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటే, అవునరా కొంచెం పల్లవిని అర్థం చేసుకోరా, రాగానే తను తిట్టేయకుండా అసలు వెళ్ళిన కారణం ఏంటి అదంతా అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ చరణ్తోని. ఏం బామ్మ, తను తిట్టకూడదనమాట, మెల్లగా ఎక్కడికి వెళ్ళావమ్మా ఏంటి అని చెప్పి అడగాలి అంతేగా, సరే అడుగుతా అడుగుతా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏంట్రా అడిగేది, మన పరువు తీసింది కావాలని పరువు తీయడం, కాకపోతే ఇదంతా ఏంటి, వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఎన్నెన్ని మాటలు అన్నారు, నీకు గుర్తులేదా, మర్చిపోయావా, మెల్లగా అడుగుతానంటావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. మరి బామ్మ చూడు అడుగు అడుగు అంటుందిగా, కోప్పడకూడదంట, ఎక్కడికి వెళ్ళావమ్మా ఏంటి అని చెప్పి మెల్లగా బుజ్జిగించి అడగాలంట, అదేగా చెప్తుంది బామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ అంటాడు. ఇక అక్షిత, ఇదంతా కావాలని చరణ్ నీ పరువు తీయడానికే, వచ్చిన వాళ్ళంతా కూడా చేతగాని వాడు చరణ్ అన్నట్టుగా ఎలా మాట్లాడారు, అంత పల్లవి వల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఈ మహాదేవత అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత కూడా. ఇక అప్పుడు అక్కడున్న భువన కూడా, అంత ప్లాన్డ్గా చేసింది ఆంటీ, మీ పరువు తీయాలనే, లేకపోతే ఇదంతా ఏంటి, నాకు మొత్తం ప్లాన్ అనే అనిపిస్తుంది అని భువన అంటుంది. మరో పక్క గుండమ్మని చూపిస్తారు, పక్కనే నర్సు ఉంటుంది. గుండమ్మకి మెల్లమెల్లగా మెలకు వస్తుంటే, డాక్టర్ డాక్టర్ అని చెప్పి బయటకు వచ్చి డాక్టర్ని పిలుస్తుంది. ఆవిడికి మెలకు వచ్చింది అనగానే ఇక డాక్టర్ కూడా రూమ్లోకి వెళ్తూ ఉంటే, నేను రావచ్చా చూడొచ్చా అని చెప్పి బయట ఐసీయూ బయట ఉన్న ప్రసాదరావు వీళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అదే ఆదిత్య వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను పిలుస్తాను అని చెప్పి డాక్టర్ రూమ్లోకి వెళ్ళి, ఇక ఇప్పుడు ఎలా ఉందండి
మీకంతా ఓకేనా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. గుండమ్మని టెస్ట్ చేస్తూ బాగానే ఉంది అని చెప్పి అంటుందనమాట గుండమ్మ. ఆ తర్వాత ఇక బయటున్న ఇటు ఆదిత్య వాళ్ళు, శ్రీనివాస్ వాళ్ళని, వైష్ణవి వాళ్ళని పిలుస్తుందనమాట డాక్టర్. ఇక డాక్టర్ పిలవగానే వీళ్ళు లోపలికొస్తారు ఆదిత్య వాళ్ళు. గుండమ్మ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పి అనగానే, నేను హాస్పిటల్లో ఉండడం ఏంటండి, అసలు నాకేమైంది, నాకేం అర్థం కావట్లేదు, అబ్బా ఏంటి నొప్పి, ఏమైంది నాకు అని చెప్పి అనగానే, అమ్మ గుండమ్మ నువ్వేం టెన్షన్ పడకు, చిన్న ఆపరేషన్ అయింది అంతే అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. ఆపరేషనా, దేనికి, ఏంటి అసలు అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. ఇక అప్పుడు ఆదిత్య ఏదో చెప్తూ ఉంటారు, మరి ఈ ఆపరేషన్ గురించి అనుకుంటా ఇలా ఇలా అయిందని. ఆ మాటలన్నీ మనకేం వినిపించమన్నమాట. ఇక అంతా చెప్తూ ఉంటే ఇక వైష్ణవి, ఇది మళ్ళీ బతికేసింది, దీనికి ఏ ప్రాబ్లం లేదు, ఛా ఏంటి దేవుడా ఇది, దాన్ని చావు అంచుల వరకు తీసుకెళ్ళిపోకుండా నీతో మళ్ళీ వెనక్కి పంపించావేంటి, ఛా ఏంటిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. మరోపక్క ఇటు పల్లవి తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది కదా, ఇక ఇటు గుండమ్మ వాళ్ళ హాస్పిటల్కి వస్తుందన్నమాట. పల్లవి మెల్లగా వచ్చి ఐసీయూ బయట నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక గుండమ్మ కొంచెం నవ్వుతూ అటు ఆదిత్య వాళ్ళతో మాట్లాడడం గమనిస్తుందన్నమాట. ఐసీయూ బయట పల్లవి, పోన్లే అమ్మకి మెలకు వచ్చింది, అంతా సెట్ అయిపోయింది, అమ్మకి నా కిడ్నీ సెట్ అయింది, భగవంతుడా అమ్మకి ఏమీ కాలేదు, నేను తన కూతుర్నని చెప్పుకోవడానికి లేకపోయినా నాకు అన్న తల్లిని నేను బ్రతికిచ్చే అవకాశాన్ని నాకు ఇచ్చావు తండ్రి, అంతకుమించి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత గుర్తొస్తుంది పల్లవికి, అరే ఇంట్లో ఫంక్షన్ కదా, బర్త్డే పార్టీ, నేను అక్కడ లేకపోయేసరికి పెద్ద గందరగోళమే అయి ఉంటుంది. ఇక ఇటు చరణ్కి అత్తయ్యగారు కూడా నమ్మి చాలా కోపం వచ్చి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు ఏంటని అడుగుతారు. అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి అమ్మని తర్వాత కలుస్తాను, ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుందనమాట పల్లవి. ఇక ఇటు ఇంట్లో ఏమో కోపంగా వెయిట్ చేస్తూ ఉంటారు. పల్లవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి హాల్లో ఇటు సుమలత, చరణ్ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల పల్లవి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. వచ్చావా వచ్చావా అమ్మ మహాతల్లి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అది బయటికి వెళ్ళాను అని చెప్పి అంటుంది పల్లవి. అదే నువ్వు బయటికి వెళ్ళావని అర్థమవుతుంది, నువ్వు టైంకి ఫంక్షన్ టైంకి లేవు కదా, మినిస్టర్ గారి దగ్గర వచ్చిన వాళ్ళంతా ఎంత చీప్గా మాట్లాడారు, చరణ్ని చేతకాని వాళ్ళలాగా చూశారు, వచ్చిన వాళ్ళంతా కూడా ఇంట్లో ఈవిడిదే ఈ పల్లవిదే పెత్తనం అనుకుంటా, టైంకి బర్త్డే పార్టీ అరేంజ్ చేసి ఇంట్లో లేకపోవడం ఏంటి కోడలు అని చెప్పి వచ్చిన వాళ్ళు రకరకాలుగా అత్తయ్య పరువేంటి చరణ్ పరువేంటి తీసేశారు, నీ వల్ల, ఇదంతా నీ వల్లే, అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు అక్కడున్న చరణ్, చూడు ఎక్కడికి వెళ్ళావు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడగానే, అది తెలిసిన వాళ్ళకి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలండి, ఇంట్లో ఒక్కరికైనా చెప్పచ్చు కదా వదినా, చెప్పకుండా వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటాడు చందు. అంటే ఫోన్ అర్జెంటుగా వచ్చింది, చెప్పే అవకాశం లేక వెళ్ళాల్సి వచ్చింది, తెలిసిన వాళ్ళకి బాగోలేదు, అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. అప్పుడు అక్షిత, అబ్బో హాస్పిటల్కి వెళ్ళావా, మరి నువ్వు అంత ఇదిగా చావు బతుకుల మధ్యలో వాళ్ళు ఉన్నారని వెళ్ళావు, ఇంతకీ నువ్వు వెళ్ళిన వాళ్ళు చచ్చారా బతికారా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక పల్లవి కోపం వచ్చి, అక్షిత పిచ్చి మాట్లాడకు, బాగానే ఉంది వాళ్ళకి ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు చరణ్, ఓ హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తప్పనట్లేదు, ఎందుకీ ఎవరు వాళ్ళు, ఎవరిని చూడటానికి వెళ్ళావు అని చెప్పి అంటాడు చరణ్. అది నాకు బాగా తెలిసిన వాళ్ళండి, వాళ్ళని చూడడానికి వెళ్ళాను అని పల్లవి అంటుంది. ఓకే, ఎవరు ఏంటి అనేది కూడా చెప్పడం లేదు, తెలిసిన వాళ్ళు అంటున్నావు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదు, కానీ కనీసం ఎవరికైనా చెప్పాలి, సరే అదంతా కూడా వదిలేసేయి, కానీ నీ వల్ల మా అందరికీ జరిగింది అవమానం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం మంచిదే, నీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా బాగోకపోతే మనం వెళ్తాము, అది తప్పు కాదు, కానీ చెప్పి వెళ్ళాలి, కానీ సరే అది కూడా వదిలే, కానీ నీ వల్ల, కేవలం నీ వల్లే మా అందరికీ అవమానం జరిగింది, అది మిస్టేకే కదా, అది తప్పే కదా, ఆ తప్పుకు పనిష్మెంట్ ఉండాల్సిందేగా అనగానే, ఏంట్రా అలా అంటావు, పల్లవి ఎందుకు వెళ్ళింది ఏంటనేది చెప్పింది కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, లేదు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని సుమలత అంటూ ఉంటుంది. అప్పుడు ఉషా, అదేంటండి అక్క ఎందుకు వెళ్ళింది అనేది రీజన్ కూడా చెప్పింది కదా హాస్పిటల్కి అని, తను తప్పు లేకపోయినా పనిష్మెంట్ ఏంటి అని ఉషా అంటూ ఉంటే, ఏయ్ పని చేసుకోవడానికి మా ఇంటికి వచ్చావు, నువ్వు సలహాలు చెప్తున్నావేంటి, నోరు ముయ్యి, మాకేం చేయాలో తెలుసు అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఇటు చంటి కూడా, ఆయన పనిష్మెంట్ ఏంటి మమ్మీ, వదిన రీజన్ కూడా చెప్పింది కదా, ఇంకా పనిష్మెంట్ ఎందుకు అవసరమా అనగానే, రే నీకు తెలీదు, నువ్వు ఆపు, మమ్మీ నువ్వు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చినా ఓకే, నేనైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను, దీనికి పనిష్మెంట్ ఉండాల్సిందే అని చెప్పి అంటాడనమాట చరణ్. ఇక అప్పుడు సుమలత, నువ్వు మా ఆయన కోసం కష్టపడి ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాను,
బిగ్ మెమరీగా ఉండిపోవాలి అని చెప్పి అన్నావు కదా, మాకైతే నువ్వు చేసిన అవమానం వల్ల, నువ్వు వెళ్ళిపోవడం వల్ల మాకు అవమానం జరిగింది కదా, మాకు బిగ్ మెమరీలా మిగిలింది. మరి నీకు కూడా పనిష్మెంట్ ఉండాలి కదా, అందుకే ఇదంతా డెకరేషన్ నువ్వే కూర్చొని చేసావు కదా, రాత్రంతా కూర్చొని చేశానని చంటి చెప్తున్నాడు. ఇదంతా దగ్గరుండి మొత్తం అంతా నువ్వే తీసి క్లీన్ చేయాలి, అదే నీకు పనిష్మెంట్ అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఇటు ప్రసాదరావు, బామ్మ, చంటి కూడా ఏం మాట్లాడలేకపోతూ ఉంటారు. అది కాదండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏది కాదు, ముందు నీ పొజిషన్ ఇక్కడ ఇంట్లో ఏంటనేది తెలుసుకో, ముందు వాళ్ళు చెప్పిన పనిష్మెంట్ చెయ్యి, లేదు నీకు తప్పనే తప్పదు అని భువన అంటూ ఉంటుంది. ఇక పల్లవి ఏం మాట్లాడక అలాగే ఉంటుంది. సరే అండి చేస్తాను అని చెప్పి అంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.